వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఏం వర్షాలండి బాబు! అస్సలు స్టాప్ లేకుండా కురుస్తూనే ఉన్నాయి. కొంచెం ఎండ కనిపించినా చాలా అనిపిస్తుంది. సో, ఇంకెందుకు లేట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది సండే రోజు. సండే కాబట్టి కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. లేవడమే కొంచెం లేట్ అయింది. 7:00 అయిపోయింది. సో, లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయాక నేను ఫస్ట్ చేసేది వెయిట్ చెక్ చేసుకోవడం. వెయిట్ చెక్ చేసుకున్నాక వాటర్ అయితే తీసుకుంటాను. ఇలా నార్మల్ టెంపరేచర్ 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటా. అప్పటికి హాఫ్ లీటర్ వాటర్ అయిపోతాయి. సండే ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కుక్ చేసుకోవాలని అందరికీ ఉంటది కదా! డైలీ ఉప్మా లేదా దోస ఇవే తింటామనిపిస్తది కదా! సో, రవ్వ పులిహోర చేస్తున్నాను. దానికైతే వాటర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఇలా బాయిల్ వచ్చాక సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇలా రవ్వ వేసేసుకోవాలి. రవ్వ 1:2 రేషియోలో వేసుకోవాలి. బేసికల్‌గా అందరికీ తెలిసే ఉంటది. బట్ నేను ఇది చేయడం ఫస్ట్ టైం. సో, ఇట్లా మా మమ్మీని అడిగి తెలుసుకొని చేస్తున్నాను. సో, ఇట్లా రవ్వ వేసుకున్నాక ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలి. అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఉంచాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్‌లో అయితే పెట్టుకొని నేను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్‌గా 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి. షార్ట్ ఫామ్‌లో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేశాను. అండ్ ఆల్సో కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పెడుతూ ఉంటాను. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. బేసికల్‌గా యూట్యూబ్ ఎలా ఉంటదంటే మనం చేసే లైక్స్, షేర్స్ అండ్ ఆల్సో కమెంట్స్ బట్టే ఇంకొంతమందికి రికమెండ్ చేయడం అవుతది. సో, కొంచెం అట్లా లైక్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతది. వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అండి. ఏముంది తక్కువ తినేసి లేకపోతే స్కిప్ చేసేసి తినేయడం అట్లా ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. బట్ అంతే త్వరగా వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోతాం ఆ వెయిట్. హెల్తీ వేలో వెయిట్ లాస్ అయితే గనక మనం తర్వాత తీసుకునే ఫుడ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అట్లా వెయిట్ లాస్ అయితే మాత్రం అది పర్మనెంట్ వెయిట్ లాస్ అండి. మనం వెంటనే వెయిట్ గెయిన్ అవ్వడం అట్లాంటివి ఉండవు. హెల్తీ వెయిట్ లాస్ అంటే 1 మంత్‌లో 4-5 కేజెస్ మాత్రమే. ఈజీగా 15 కేజెస్ వెయిట్ లాస్ లేక 10 కేజెస్ వెయిట్ లాస్ అట్లా చెప్తారు గానీ అదంత మంచి హెల్తీ వెయిట్ లాస్ కాదండి. సో, ఇలా నైట్ అయితే నట్స్ అన్నీ సోక్ చేసేసి పెట్టేసా. బాదం, వాల్‌నట్స్ ఇంకా పిస్తా. వాటర్ కూడా 2 గ్లాసెస్ ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను కదా! తర్వాత ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకుంటాను లూక్ వార్మ్ వాటర్‌లో. అండ్ చియా సీడ్స్ వాటర్ తీసుకుంటాను. అక్కడికి మార్నింగే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ 1 లీటర్ వాటర్ కంప్లీట్ అయిపోతాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. 3-4 లీటర్స్ అయితే కంపల్సరీ తాగాలి. అండ్ ఆల్సో నేను రీసెంట్ 30 డేస్ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను కదా! కొంచెం మధ్యలో చీట్ మీల్స్ అట్లా చేశాను. నేనైతే 2.5 కేజెస్ తగ్గాను. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇంట్లో జంక్ ఫుడ్ అస్సలు పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో మనం ఏం తీసుకోవాలో ముందు రోజే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇక్కడ నేను చియా సీడ్స్ ముందు రోజు నైటే నానబెట్టాను. అండ్ దీంట్లో గోండ్ కటీరా కూడా 2 క్రిస్టల్స్ వేశాను. ఇది 2 సర్వింగ్స్‌కి నాకు, నా హస్బెండ్‌కి. అండ్ రవ్వ అయితే ప్రెషర్ కుక్కర్‌లోంచి తీసేసాను ఇట్లా బేషన్‌లో వేసుకొని మంచిగా కలుపుతున్నాను. ఇది చల్లారిపోయాక మంచిగా నిమ్మరసం వేసుకొని అండ్ ఆల్సో పోపు వేసుకోవడమే. పులిహోర లాగా అందరికీ తెలిసే ఉంటది. బట్ నేను చెప్తున్నాను. సండే కొంచెం ఫ్రీగా ఉంటాను కదా అని ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను. నైట్ వరకు ఏమేం తీసుకున్నానో అదంతా మంచి డే వ్లాగ్ లాగా మొత్తం రికార్డ్ చేశాను. యూజువల్‌గా అయితే నాకు కుదరదు. షోరూమ్‌కి వెళ్తాను. ఇవన్నీ లాంగ్ వీడియో ఫార్మాట్‌గా చేయాలి అంటే చాలా కష్టం. చాలా టైం పడుతది. అంటే చూసే వాళ్ళకి ఏముంది చేసేటప్పుడు వీడియో తీయడమే అనుకుంటారు. లేదండి వెనకాల చాలా కష్టం ఉంటది. మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు డైట్ ఒక్కటే ఇంపార్టెంట్ లేదా ఎక్సర్సైజ్ మాత్రమే ఇంపార్టెంట్ ఇలా అనుకుంటాము. లేదండి ఎక్సర్సైజెస్ అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలి. అండ్ ఆల్సో చిన్న టిప్స్ కూడా తెలిసుండాలి వెయిట్ లాస్‌కి. అయితే స్ట్రెస్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది కొంచెమే తింటారు. కానీ అదేంటో కొంచెం తిన్నా సరే మంచిగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. అందులో నేను కూడా ఒకదాన్ని. కొంచెం తీసుకున్నా సరే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాను. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. అప్పుడే వెయిట్ లాస్ అవుతాను. కొంతమంది బాడీ టైప్స్ అంతే. చాలా ఎక్సర్సైజెస్ చేసి, చాలా డైట్ చేస్తే గానీ వెయిట్ లాస్ అవ్వదు. కానీ మంచిదే అండి. కొంచెం ఎక్సర్సైజెస్ చేసి హెల్తీగా తినడం అనేది మన బాడీని మంచి బ్యాలెన్స్డ్ వేలో ఉంచుకోవడమే కదా! హెల్తీగా ఉంటాం అంతే. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్ అండి. కొంచెం రవ్వ పులిహోర పెట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ లంచ్‌కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇది ఆనియన్స్ రైతాలోకి ఇంకా కొబ్బరి పాలన్నం చేస్తున్నాను దాంట్లోకి. అండ్ ఆల్సో పొటాటో కర్రీలోకి. సో, ఎక్కువ సండే ఏంటంటే నేను చీట్ మీల్ తీసుకుంటూ ఉంటాను. అందుకే రవ్వ పులిహోర తీసేసుకున్నాను. అండ్ ఆల్సో ఆఫ్టర్‌నూన్‌కి కొబ్బరి పాలన్నం చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం. కొబ్బరి పాలు చాలా హెల్తీ కదా! నాకు చాలా ఇష్టం. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది కదా! ప్లెయిన్‌గా అయినా తినేస్తాను. కానీ నా హస్బెండ్ ప్లెయిన్‌గా తినలేరు. సో, తన కోసం పొటాటో కర్రీ చేస్తున్నాను. అండ్ రైతా అసలు అవసరం లేదు. ప్రతి సండే బిర్యానీ చేయడం అలవాటైపోయి ఇంక నేను అలవాట్లో అట్లా రైతాకు కూడా కట్ చేసి
వచ్చేసి అండ్ రైతా కూడా చేసేసా. ఎవ్రీ సండే ఇలా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేలా చేద్దాం అనుకుంటున్నాం. అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు సండే వీడియోస్ అయితే అంతగా యూజ్ అవ్వవు. బట్ చూద్దాం ఎట్లా రీచ్ ఉంటదో చూసి దాన్ని బట్టి లాంగ్ వీడియోస్ చేద్దామా లేదా అనేది డిసైడ్ చేద్దాం. సెపరేట్‌గా ఫ్యాన్సీ డైట్స్ అనేమి ఉండవండి. లైక్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. మనం కుక్ చేసేటప్పుడే కొంచెమే ఆయిల్ యూజ్ చేయడం అని లేదా మనం తీసుకునే క్వాంటిటీని చూసుకోవాలి. అండ్ హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ స్లీప్ ప్యాటర్న్ మంచిగా ఉండాలి. స్ట్రెస్ అస్సలు ఉండకూడదు. ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేస్తూనే ఉండాలి. ఇట్లా అన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతామని చెప్పను గానీ వెయిట్ గెయిన్ అయితే అవ్వకుండా ఉంటాం. ఇక్కడ నేను ఎప్పుడు యూజ్ చేసినా సరే నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఆయిల్ చూసుకునే వాడతాను. సో ఇట్లా కర్రీలోకి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకున్న కొంచెం ఆయిల్ వేసుకుని షాజీరా ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకుని మంచిగా సాటే చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టొమాటో వేసుకుని కొంచెం సాఫ్ట్ అయిపోయాక బేసిక్ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న సాల్ట్, టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని మంచిగా సాటే చేసేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఆ తర్వాత పొటాటో కూడా మంచిగా చాప్ చేసుకున్నవి వేసేసుకున్నా. కొంచెం వాటర్ వేసుకుని టేస్ట్ చూసుకుని మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వచ్చాక ఇలా మంచిగా స్మాష్ అయిపోయి ఉంటాయి. కొంచెం ముక్కలుగానే ఉంటే కొన్ని స్మాష్ చేసుకోండి. అంతా స్మాష్ చేసేస్తే బాగోదు కన్సిస్టెన్సీ. అండ్ ఈ కర్రీలోకి కొబ్బరి పాలన్నం బెస్ట్ కాంబినేషన్. సో ఇక్కడ నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ముందుగా మిక్సీలో వేసేసుకొని మంచిగా దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇలా పాలను ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాం. ఈజీగా రావాలంటే మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టాక ఇలా పాలు తీసుకునే ముందు కొంచెం హాట్ వాటర్ వేసుకుని అట్లా స్క్వీజ్ చేస్తే మంచిగా వచ్చేస్తాయి. ఇక్కడ నేను వాటర్ కొంచెమే యాడ్ చేశాను, చాలా కొంచెం. సో మంచిగా థిక్‌గా కొబ్బరి పాలు అయితే వచ్చేసినాయి. చాలా హెల్దీ అండి. కొబ్బరి పాలన్నానికి కొంచెం పని ఏంటంటే కొబ్బరి పాలు తీసుకోవడం అంతే అండి. అవి తీసేసుకున్నామంటే చాలా ఈజీ. రైస్ ఎలా వండేసుకుంటామో అలా వండుకోవడం అంతే. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా సాటే చేసుకొని ఆనియన్ ఇంకా చిల్లీ వేసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం పొటాటో నేను కర్రీలోకి చేస్తుంటే ఎక్కువైందని తీసాను. దీనిలోకి వెజిటబుల్స్ ఏమీ అక్కర్లేదు. ప్లెయిన్‌గా చాలా బాగుంటుంది ఫ్లేవర్‌ఫుల్‌గా. అండ్ రైస్ క్లీన్ చేసుకుని నేను ఒక 1 అవర్ ముందు క్లీన్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. ఆ రైస్ అయితే వేసేసుకుని ఒకసారి ఇలా సాటే చేసేసుకుని ఇప్పుడు మనం రైస్‌లోకి వాటర్ బదులు ఇలా కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1½ కప్ రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు 3 కప్స్ పాలు పోసుకున్నాను, కొబ్బరి పాలు. మంచిగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ కూడా వేసుకుని టేస్ట్ చూసుకుని ఇంకా ఒక్క విజిల్ రానిస్తే చాలు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈలోపు నేను రైతా చేసుకుంటున్నాను. చెప్పా కదండి రైతా అస్సలు అవసరం లేదు. నేను మర్చిపోయి రైతా కూడా చేస్తున్నాను. సరే ఇంక స్టార్ట్ చేశాక గుర్తొచ్చింది రైతా ఎందుకు దీనికి అని. సరే ఎట్లాగో స్టార్ట్ చేశాను కదా అని ఇంకా చేసేస్తున్నాను. అండ్ నేను బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఏం తీసుకోలేదు. సో ఇట్లా మజ్జిగ చేసుకున్నాను. కొంచెం రైతాలోంచి కర్డ్ తీసుకుని ఇట్లా మజ్జిగ చేసుకున్నాను. యూజువల్‌గా సండేస్ ఏంటంటే మా షోరూమ్ ఆఫ్టర్‌నూన్ నుంచి ఓపెన్ చేస్తాం. సో మార్నింగ్ కొంచెం ఫ్రీ ఉంటది. సో ఎవరైనా కాల్ చేస్తే వెళ్ళాల్సి వస్తే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అయితే 12:00కే బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతాం. బట్ ఈరోజైతే తినేసి షోరూమ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో నేను కూడా లంచ్ అదే తీసేసుకున్నాను. కొంచెం కోకోనట్ రైస్ విత్ పొటాటో కర్రీ. షాప్‌కి ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకున్నానండి బాటిల్. బాటిల్ వచ్చి 130 చెప్తున్నారు. ఏదో సమ్మర్‌లో తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నారు. ఇంత కాస్టా అనిపించింది నాకైతే. ఆఫ్టర్‌నూన్ మేము వచ్చే టైంకి వర్షం పడలేదు గానీ తర్వాత అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉందండి. అసలు స్టాపే లేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా తడుచుకుంటూనే వెళ్ళిపోయాం. ఈవినింగ్ అయితే నేను ఇలా కోకోనట్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ నా హస్బెండ్‌కి ఇచ్చి హాఫ్ నేను తీసుకున్నాను. అండ్ డిన్నర్‌లోకి అయితే సింపుల్‌గా నేను ఇట్లాగా మరమరాలు మిక్స్చర్ అయితే చేసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ అయితే చాలా హడావిడిగా ప్రోటీన్ దోసకి నానబెట్టాను. సో అదైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసాక ఇంటికి. ప్రోటీన్ దోస అంటే మామూలు దోస లాగానే అండి. కాకపోతే దీంట్లో పెసరపప్పు ఇంకా పెసలు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రాజ్మా కూడా వేశాను, పచ్చెనగపప్పు ఇవన్నీ వేశాను. అండ్ ప్రతిసారి ఏంటంటే దీనిలో రైస్ బదులు నేను మిల్లెట్స్ కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడైతే రైసే వేసేసాను. సో ముందైతే దోస బ్యాటర్‌కి ప్రిపేర్ చేసేసాను. అది అయిపోయాక ఇలా చపాతీ కలుపుతున్నాను. ఆఫ్టర్‌నూన్ పొటాటో కర్రీ ఉంది కదండీ. సో చపాతీ అయితే బాగుంటుందని నా హస్బెండ్‌కి ఇలా చపాతీలు చేస్తున్నాను. యూజువల్‌గా చపాతీలు చాలా మెత్తగా రావాలంటే ఆయిల్ కలపాలి లేదా హాట్ వాటర్ ఇంకా పాలు ఇట్లా కలపాలి అంటారు కదండీ. అట్లా అవసరం లేదు. ఇక్కడ నేను జస్ట్ సాల్ట్ అండ్ వామ్ వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకొని కలుపుతూ ఉన్నాను. మంచిగా సాఫ్ట్‌గా డౌ కన్సిస్టెన్సీ లాగా చేసుకొని లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే చాలు, గాలి వెళ్ళకుండా. ఎప్పుడైనా చపాతీ పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకి వచ్చే చపాతీలు మెత్తగా వస్తాయా లేదా అనేది ఉంటదండి. చాలా మంచిగా వస్తాయి. అట్లా అంతా లేదు, ఆయిల్ అసలు వేయక్కర్లేదు. నేనైతే ఆయిల్ అస్సలు వేయను. ఓన్లీ చపాతీ కాల్చుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ వేస్తాను.
చేస్తాను. సో, ఇక్కడ నాకు ఈ మిక్సీ కూడా పట్టేసాను. బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ చపాతీలు కూడా చేసేస్తున్నాను. ఈ రోటీ మ్యాట్ వచ్చి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. చాలా బాగుంది. మంచిగా కౌంటర్ టాప్‌కి స్టిక్ అయిపోయి ఉంటది. యూజువల్‌గా ఏంటంటే కొంతమందికి సర్కిల్స్ లాగా మంచి షేప్‌లో రావు కదా చపాతీలు. సో, ఇది ఉంటే ఏంటంటే మంచిగా షేప్‌లో వస్తాయి అని ఆర్డర్ పెట్టుకుంటారు అందరూ. కానీ నాకైతే కింద మెస్సీగా అవ్వకూడదు, మంచిగా రావాలని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం క్లీన్‌గా ఉంటది కదా! దీని మీద చేసుకుంటే అని ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే దీని కోడ్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాను. లింక్స్ ప్రొవైడ్ చేయాలంటే అది కమెంట్స్‌లో అయితే లింక్స్ వర్క్ చేయట్లేదు. సో, నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. షోరూమ్ నుంచి వచ్చేసిన వెంటనే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. సో, 6:30కి అంతా అయిపోయింది. అండ్ డిన్నర్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అండి వెయిట్ లాస్‌లో అయితే. మన ఈటింగ్ విండో 6:30, 7 కల్లా కంప్లీట్ చేసేయాలి. సో దట్ వెయిట్ లాస్‌లో చాలా మంచిగా హెల్ప్ అవుతది. అండ్ నేను నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక దోస బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని ఇలా చపాతీకి కలిపేసుకొని అండ్ ఇదంతా డిన్నర్ కంప్లీట్ చేశాకనే చేస్తున్నాను. నా ఛానల్‌లో వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. చాలా మంచిగా యూజ్ అవుతాయి వెయిట్ లాస్‌లో అవైతే. అండ్ ఆల్సో ఇక్కడ చపాతీ ఇట్లా కాల్చేసుకుంటున్నా చూసారా? చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నా. అండ్ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నాకు వీడియో తీయడానికి కొంచెం కుదరలేదు. అందుకే సరిగ్గా కనిపించట్లేదు. చపాతీలయితే చాలా సాఫ్ట్‌గా వచ్చినియండి. ఒకసారి మీరు కూడా ఇలా చేయండి. చాలా బావుంటాయి. సో, మా డిన్నర్ ఫినిష్ అయిపోయింది. సో, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.